రండి బాబు రండి, మీకోసం ఎదురు చూస్తా ఉంటా. అరే వినయ్, నిన్న విషయం తలుచుకుంటే నాకంతా కళ్ళలో జరిగేట్టుందయ్యా. మీరే గనక సమయానికి వచ్చి ఆదుకోకపోతే నా పని. వదిలేయండి సార్, ఇందులో మేము చేసిందే ఉంది. అరే అదేమిటి బాబు అలా అంటారు? ఆ దేవుడే మీ రూపంలో చాదుకున్నాడు కాబట్టి మా అమ్మాయిని మేము ఇలా చూడగలుగుతున్నాం. లేకపోతే మేము వీధిలో తలెత్తుకోగలిగేవాళ్ళమా? వినయ్ ఇలాంటి కుర్రాడు ఒక్కడు. అబ్బా, ఇంకా మాట్లాడుతూ వాళ్ళని అలా నిలబెడతారేమిటండి? టిఫిన్ రెడీగా ఉంది, రండి. రండి బాబు రండి రండి రండి. అరే వినయ్, నిల్చుని పోనారందయ్యా, కూర్చోండి. అరే కూర్చోమంటుంటే కూర్చోండి. కూర్చో. ఈ ఆళ్ళ నుంచి మీరు ఏరు మేము ఏరు కాదయ్యా, మనమంతా ఒక్కటే. మీ గురించి మా అమ్మాయి మంచి టిఫిన్ చేసి పెట్టిందయ్యా. హాయిగా కడుపు నిండా సిగ్గుపడకుండా తినండి. అమ్మాయి వడ్డించమ్మా అందరికి. అరే చూస్తాయిటమ్మా వడ్డించమంటుంటే. అలాగేనండి. అక్కడ అది వేయి పర్వాలేదు. ఆ చట్నీ, ఆ దోశ ఇక్కడ ఏమా అది. ఏందబ్బాయా ఎట్టాగా ఉందా టిఫిన్? మా అమ్మాయి చేసింది బాగుందండి. అరే పాపం ఇలా తినలేకపోతున్నాడమ్మా, తినిపించమ్మా. అరే సిగ్గుపడతాయిందమ్మా, ఈయన మన ఇంట్లో వాడే, పర్లేదు తినిపించు. వీడికి 75% బీపీ ఎక్కువ.